దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి భక్తులైన దావీదు రచించినటువంటి 128వ కీర్తన 128వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకలో ఆశీర్వదించుకునేవారు. ప్రార్థించాలి కనుక ప్రార్థించాలి దేవుని ధ్యానిస్తూ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశాన్ని సంబంధించినటువంటి తెలియజేస్తున్నాను. చదవనటువంటి లేఖన భాగంలో అతి ప్రాముఖ్యమైనటువంటి మానవ కోటికి అవసరమైనటువంటి ఒక సంగతి కనబడుతుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచే వారందరూ ధన్యులు. భూమి మీద ఆరోగ్యం లేనటువంటి వారు ఆరోగ్యం వస్తే నా వెరీ లక్కీ, నేను అదృష్టవంతున్నాను. అప్పుడు ఉన్నటువంటి వారు అప్పులన్నీ తిరిగిపోయి ధనవంతులు అవుతే అలాగా నువ్వు ధన్యుడు రా, సమస్య కలిగిపోయింది, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. అసలైనటువంటి ధన్యుడు భూమి మీద ఎవరో తెలుసుకోవాలని లేఖనాలు సెలవిస్తుంది. ప్రప్రథముగా అసలు ఆ ధన్యుడు అనేటువంటి స్థితిని పక్కన పెడితే అసలు ఈ భూమి మీద గురించి ఆకాశము కింద ఈ భూమి మీద జరుగుతున్నటువంటి సంగతుల గురించి భక్తుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు. అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి? తరములంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచినది. ఇక్కడ సూర్యుని కింద సమస్తము కూడా వ్యర్థంగా జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు తెలియపరుస్తున్నాడు. మరి సూర్యుని కింద ఈ భూమి మీద జరిగే సమస్తము వ్యర్థమైనప్పుడు ధన్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు ఆలోచించాడు. సూర్యుని కింద ఈ భూమి మీద జరుగుతున్నదంతా కూడా అంటే లేఖనం అక్కడ ఒకానించి సూర్యుని కింద అని చెప్తుందంటే ఆ పైన ఏదో ఉన్నదని మనకి సంగతి అర్థమవుతున్నది. 2వ వచనం ఆ 3 మనం చదువుతున్నాము. సూర్యుని కింద నరులు పడుచుండు, పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరం వెంబడి తరం గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచును. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడను. అంటే సూర్యుని కింద మానవుడు పడుతున్నటువంటి ప్రయాసము, ప్రసవేదన, కష్టం అంతా ఏమవుతుందంట? వ్యర్థమే అవుతుందంట. ఇక ఈ ప్రసంగి గ్రంథాన్ని ఎవరైనా ప్రారంభ దినాలలో కొత్తగా చదివినప్పుడు ఏమంటుంది సింపుల్ గా, అయితే మనం భక్తి చేయడం వ్యర్థము, నీతిగా ఉండడం వ్యర్థము, యథార్థంగా ఉండడం వ్యర్థము. ఎందుకు అనవసరం ఎవరి కోసం మన దెబ్బలు తినడం, ఎవరి కోసం మన అవమానాలు పొందడం, ఎవరికో సహాయం చేసి మనము దెబ్బలు తినడం అవసరం మనకి. కాబట్టి అన్నీ వ్యర్థం. ఎందుకు వచ్చిందండి ఈ భక్తి వ్యర్థం కింద అనిపిస్తుంది. అండ్ అందుకని లేఖనం సూర్యుని క్రింద అన్నదంటే సో సూర్యుని పైన ఏదో ఒకటి ఉన్నదని అర్థము. దాన్ని అపోస్తులైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రికలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడదురు. హల్లెలూయా. అక్కడ చెప్తూ ఉన్నది, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అక్కడ ప్రసంగి ఏం చెప్తున్నాడు? ఆకాశ సూర్యుని క్రింద అంటున్నాడు, ఇక్కడ ఏమో పైన అంటున్నాడు. అంటే
సూర్యుని కంటే పైన క్రీస్తు దగ్గర మన జీవము దాచబడి ఉంది. దాని కొరకు మన మనస్సు పెట్టాలంట. అదే ఈరోజు నిజానికి భూమి మీద మానవుని మనస్సు ఎక్కడ పెడుతున్నారో అర్థం కావడం లేదు. సడన్ గా అప్పటి వరకు దేవుడు దేవుడు అంటాడు, మనసు ఏమో ఎటో వెళ్ళిపోతుంది. అందుకని చాలా మంది కవులు మానవుని మనసును అయ్యారు మా కోసం కారులో శ్రీకాకుళం రోడ్ దగ్గరికి మమ్మల్ని డ్రాప్ చేయడానికి రిసీవ్ చేసుకోవడానికి వచ్చేదానికి రోడ్ రిసీవ్ చేసుకుని అప్పుడు కొన్ని విషయాలు ఆయన చెప్పండి మాట అన్నమాట. మానవుని మనసు కవులు ఏం చెప్పారంటే కోతి వంటి మనసు అని చెప్పారు. కోతి ఎలాంటిది? ఏదో ఒక ఫ్రూట్ చెట్టు ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ కొమ్మ మీద ఎక్కి జాగ్రత్తగా సైలెంట్గా ఫ్రూట్ తీసుకుని తినేసి వెళ్ళిపోదాం అనుకుంటుందా? చెప్పండి, అనుకుంటారు. అది అందుకే దాన్ని కోతి ఉన్నారు. అది తినేది కొంచెం, అడవిడి చేసేది ఎక్కువ మాట. చూసినామంటే కాలు చూసినట్టు సామెత మాట. అది తినేది ఏముండదు, తినేది కొంచెం అందరి వేస్ట్ పాటేసి రకరకాల మొత్తం అరువుల కళలు చేయాలి చూడండి. స్థిరంగా ఉండదు, స్టాండర్డ్ ఉండదు దాని మనసు, చిన్న అటు ఇటు తిరిగి. అలాగా మానవుని మనసు క్షణాలలో, నిమిషాలలో, గడియలలో, రోజులలో, వారములలో మారిపోతూ వస్తుంది. అందుకని బైబిల్లో ఉన్నటువంటి దేవుడి కోసం ఏమని రాయబడింది ఏంటంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అంటే తన కార్యము పట్ల ఏక భావము కలిగినటువంటి వాడుగా, దృఢమైన సంకల్పం కలిగినటువంటి వాడు. తాను పూనుకున్నటువంటి కార్యములకు అనేకమైనటువంటి శక్తులు ఆటంకపరుస్తున్నప్పటికీ ఆ కార్యముల వరకు దేవుడు అంతా నిష్ట కలిగినటువంటి వాడిగా ఉంటాడు అని అర్థం. మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన నరుడు కాదని వాయబడింది. భూమి ఆకాశము గతి తప్పినా కానీ నా మాటలు గతి తప్పదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పడానికి మనుషులుగా నరుడు కాదు ఆయన. అందుకని సూర్యునికి పైన మనస్సును పెట్టాలి అంట. ఎందుకంటే మన జీవం అక్కడే ఉన్నది. ఇక్కడ మనము ఏమంటారంటే ఇది తెలుగులో ఎన్నాళ్ళు చిన్న ప్రాయంలో అంటే నువ్వు చిన్నవాడు కదా మళ్ళీ చిన్న ప్రాయం అంటారు. హల్లెలూయా. సో ప్రోగ్రామ్ వచ్చే విధానం అప్పుడు డ్యాన్స్ రికార్డింగ్ ఉండేది కాదు. నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ క్రితము వెనక్కి వెళ్తే అప్పుడు కొన్ని డ్రామాలు వేసేవారు అన్నమాట, కొన్ని నాటికలు వేసేవారు. చింతామణి నాటిక, ఇట్లా కొన్ని నాటికలు మా తాతయ్య ద్వారా వెళ్ళేవాడిని, నేను నేర్చుకునేవాడిని. అట్లా తోలు బొమ్మలాట అంటారు, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు. తెర కడతారు, వెనకాల వాళ్ళు ఉంటారు, ఇవి వైర్ ఉంటుంది, నరం ఉంటుంది అన్నమాట. వాళ్ళు చేతులతో పెట్టి దాన్ని ఆడిస్తారు అన్నమాట. అది తెర మీద మనకి కనపడుతుంది. డిస్ప్లే చెప్పేటప్పుడు నీరు పడుతుంది, దాని ఫోకస్ పడుతుంది అన్నమాట. రైట్ అందరి పడ్డసరికి తోలు బొమ్మలాట అంటారు. మనుషులు వెనకాల ఉంటారు, మనకి ఎవరికి కనపడుతుంది. అలాగన ఈరోజు దుష్ట శక్తి, దేవునికి విరోధమైనటువంటి శక్తి మానవుడిని తోలు బొమ్మలాట ఆడుతూ ఉన్నాడు. ఇంకా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సింపుల్గా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ రిమోట్, టీవీ డిస్ప్లే అవుతుంది, మనకి స్క్రోల్ అవుతుంది. అలాగా ఇప్పుడు మన చేతిలో రిమోట్ ఉంది, మనకి ఏ ఛానల్ కావాలి ఆ ఛానల్ మనం రిమోట్ ద్వారా మనం ప్లే చేసుకుంటాం. కానీ రిమోట్ అక్కడ పెట్టుకోండి, ఛానల్ ఇది నాకు ఒత్తులు ఇంకోటి కావాలంటే అయిపోతుందా? అవుతుంది. మన రిమోట్ మన చేతిలో ఉంది. అక్కడ 10 మంది 8 మంది ఉన్నాం. సపోజ్ క్రికెట్ నాకు ఇష్టమే, ఏమి ఇష్టమే, కానీ నేను డిస్టిక్ లెవెల్ క్రికెట్ లేదు, నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్లో. అయితే ఆ క్రికెట్ మ్యాచ్ వస్తుంది, మిగిలిన సీరియల్ కావాలనుకుంటున్నారు, మరి రిమోట్ కంట్రోల్ సార్ దగ్గర ఉంది. ఇంకొకటి తీసుకుని క్రికెట్ తీసేసి సీరియల్ పెట్టుకోగలరా? ఇక్కడ కావాలి. అలాగే ఈరోజు మన రిమోట్ కంట్రోల్ సాతాను దగ్గర ఉంది, దేవుడి దగ్గర లేదు. ఎస్, దేవుడి దగ్గర లేదు, సాతాను దగ్గర ఉంది రిమోట్ కంట్రోల్. వాడు ఏం చేస్తాడంటే వాడు నొక్కుతున్నాడు అనమాట. నొక్కినట్టుగా ఆడుతున్నారు అందరూ. ఇశ్రాయేలు జనాంగము అంతటిని యెజబెల్ ఇలాగే కంట్రోల్ చేసుకుంటే తనందరినీ కంట్రోల్ చేసుకోగలిగింది. కానీ జీవం కలిగినటువంటి దేవుడి సేవకుడైన ఏలియా ప్రవక్తను కంట్రోల్ చేసుకోలేకపోయింది. కారణం ఏంటి? నేను జీవం కలిగిన దేవుని సేవకుడు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. నేను ప్రధానమంత్రికి ప్రియ, సీఎంకి ప్రియ అని చెప్పలేదు ఏలియా. జీవం కలిగిన దేవుని సేవకుడు అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి అందరినీ కంట్రోల్ చేయగలిగింది, కానీ ఏలియా దగ్గరికి వచ్చారు కంట్రోల్ చేయలేకపోయింది. కంట్రోల్ తప్పింది యెజబెల్ రాని. భయపడ్డది ఏలియాకి. ఏలియా ధనవంతుడా? పలుకుబడి ఉందా? పేరు ప్రఖ్యాతం ఉన్నా? ఏమున్నాయి? ఆయన కోసం ఏం చెప్తుంది బైబిల్? గొంగలు తప్పుడు కప్పుకుని ఉండేవాడు ఏలియా.
ఎవరు పెడితే తినేవాడు, లేకపోతే నీళ్లు తాగి ఆయన జీవితం అది. భక్తుల జీవితంలో సంపాదించుకోవడానికి వరకు వారు ప్రయాసపడలేదు, కష్టపడలేదు. వారి జీవితాలను దేవుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడో, ఒకవేళ దేవుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఏంటి మన పరిస్థితి? 2004 వచ్చేసరికి నేను కొన్ని రాత్రులు అప్పటికే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. అప్పటికే భయంకరమైన అంచుకల వ్యాధితో ఎవరికి తెలియకుండా బ్రతుకుతూ ఉన్నాను. నక్సలైట్ అవ్వాలి, కొందరిని చంపేదని కొన్నాళ్ళకి కలిగి ఉన్నాను. అయితే నక్సలైట్ అవ్వాలని ఇంకా అనుకోలేదు. కొందరు దుర్మార్గులను, అన్యాయస్తులను, వీళ్ళు ఇలాంటి రౌడీ సమాజంలో ఉండే కుటుంబాలకి, సమాజానికి మంచిది కాదు, వీళ్ళు లేపేవాళ్ళని నేను స్క్రిప్ట్ రాసుకున్నాను, పుస్తకం రాసుకున్నాను నేను. అయితే వీళ్ళు ఎలా చంపగలను? నేనేమో రోగంతో నన్ను ఎప్పుడు దేశాల వాళ్ళని కళ్ళు తిరిగి పడితే హాస్పిటల్ పెడతారో నాకే తెలియదు. నేను ఒకటి చంపాలంటే ఏంటిది? ఆలోచించాను, నిద్ర లేని రాత్రులు ఆలోచించాను. ఒక థాట్ వచ్చింది నాకు, కత్తులతోనో దేంట్లతోనో చంపితే సాధ్యం కాదు, బాంబులు మిషన్ గన్ల ద్వారానే పిల్లల్ని చంపాలి మనం. అలా ఊరు వాడు ఎక్కడైతే ఉన్నారో మొత్తం అందరిని వేసేయాలని 9th to 10th మధ్య నాకు 2004-05 నచ్చిన 10th బ్యాచ్. అప్పుడు ఈ థాట్ వచ్చేది నాకు. ఎందుకు? అప్పటికే ఎంతో అక్రమాలకి, అన్యాయానికి నేను బలైపోయాను. అప్పటికే ఇష్టమైనటువంటి చదువు ఈ భూమి మీద నాకు రెండే విషయం. ఒకటి నన్ను కన్న తల్లి, రెండోది నా చదువు. అంతే. ఇక దేవతలు దేవుడు అంటారా, ఈ ఆచార పద్ధతులు వాళ్ళు చెప్పారు, చేసేసుకోవడం అంతే. కానీ ఎందుకు చెయ్యాలో, ప్రేమతో ఇట్లా ఏమి తెలియదు. చెప్పాల ధర్మంలో ఫాలో అయిపోతూ వచ్చాము. నక్సలైట్ అయిపోయి వీళ్ళు చంపాలనేటువంటి థాట్ అప్పుడు వస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఇంకా వాళ్ళని ఎదుర్కోవడమే, వాళ్ళని తెలుసుకోవడమే నా పనిమాట. అలాంటి సమయంలో మరి దైవజన్ రంజితోపి గారు తాగారు లాభం ఏదైతే అక్కడికి మీటింగ్కి నేను ఒక అనామకుడిగా వెళ్ళడం చావడుతున్నది. అక్కడ దేవుడు నన్ను పట్టుకోవడం, ఈరోజు మీ ముందు నేను సేవకుడుగా నడవచ్చాను. ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళలేదు, ఎవరు బలవంతంగా మొదలు, ఎవరు ఆశ పెట్టలేదు, బిస్కెట్ లేదు నాకు ఎవరు కూడా. జీవం కలిగినటువంటి దేవుడే నన్ను దర్శించాడు. హల్లెలూయా. కాబట్టి రోజు ఆయన తాగకపోతే నన్ను ఏమో ఎప్పుడో చచ్చిపోతుంది ఈ రోగంతో. నేను ఇప్పుడు వరకు ఎప్పుడో చచ్చిపోయాను. సమాధి మీద గడ్డి మొలిచేది పాడిన చెప్పి. అలాగే దేవుడు అనేది మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మన జీవితాల్లో మనకి నిరీక్షణ అనేది ఉండేది కాదు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చేసేసుకోవడం, చచ్చిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు? నిరీక్షణ అనేది లేకపోతే. కానీ నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులు చనిపోవడానికి ఇష్టపడతారండి, ఇష్టపడరు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అది మర్చిపోయింది ఈరోజు జనాలు. అది మర్చిపోయి నేనే నా మాటే శాసనం, నా మాటే గెలవాలి అంటూ ఎవరి వేలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనల్ని తోర్గంలాగా ఆడుతున్నాడు సాతానుడు. భావబంధవ్యానికి, ప్రేమానురాగానికి దూరం చేసి ఒకరి మాట ఒకరు నెగ్గించుకోవడం వరకు ఎక్స్క్యూజ్ అనేది లేదు మనుషుల్లో. క్షమించుకోవడం అనేది లేదు, ప్రేమించుకోవడం అనేది లేదు, సరి చేసుకోవడం లేదు, అండర్స్టాండింగ్ లేదు. అండర్స్టాండింగ్ పైగా ఏముందంటే అంతా ఇప్పుడు అంతా మిస్అండర్స్టాండింగే ఉంది ఎక్కువ. అదే అందువల్ల సాతానుడు మానవుడిని తన గ్రిప్లో పెట్టుకోండి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సృష్టి గారు నేను ఒక మాట చెప్తే సైలెంట్ సృష్టి గారు బ్రదర్ గారికి కళ్ళు కనిపించు పరిసర ప్రాంతంలో వాళ్ళకి స్వార్థ చేయలేనటువంటి భావంతో కనిపించినటువంటి భర్తను తీసుకుని వెళ్తే వాళ్ళు బెదిరిస్తూ అలాగని ఇలాగని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది నాకు తెలిసినటువంటి వాటిలో భక్తి చేయడానికి ఫ్యామిలీలో ఎవరు ఆటంకంగా ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు, ప్రేస్కి పంపిస్తారు. కానీ కొంతమంది చేయడానికి ఇష్టపడలేదు. ఆయనకేమో ఆరోగ్య పరిస్థితి బాగలేదు, కనబడదు. ఆయనను తీసుకురావడం మాత్రమే కాక ఆయన కూడా తీసుకుని స్వార్థ ప్రకటిస్తున్నారు. ధన్యరాలు తండ్రి నిజంగా. అది ఆస్తులు, అంతస్తులు, అందచందాలు, పేరు ప్రఖ్యాతులు, మన ఊరు పేరు ఇతరులకి తెలియకపోవచ్చు. కానీ పంచ బ్రహ్మాండములు, పంచభూతాలను కలగజేసిన దేవుడికి నువ్వెవరో తెలుసు. చాలండి అది మన జీవితానికి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడెంటిఫై కోరుకుంటూ ఉన్నారు. గుర్తింపు కావాలని కోరుకుంటూ అసలు గుర్తింపు ఆయన ఇస్తూ ఉంటే అది వదిలేసుకుంటూ ఉన్నారు. భక్తులు గుర్తింపు కోరుకున్నారండి. దేవుడి సన్నిధిలో మనము రక్షింపబడడం కొరకు, నిత్య నరకము తప్పించుకోవడం కొరకు, ఆకలి దప్పుల చేత, నిద్రాహాల చేత నరక వేదన అనుభవించారు. భక్తుడైనటువంటి పౌలు
తన సాక్ష్యం చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోకి వస్తే, నేను మూలవాక్యంలో ఉన్నానండి, నేను బయటికి వెళ్ళలేదు, అదే త్రోవలో ఉన్నాను. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26 నుంచి కొంచెం చదివి సహాయం చేయండి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలోను, నా స్వజనుల వలనైనను ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములోను ఆపదలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. భక్తుడు తన సాక్ష్యం చెప్తున్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త చెప్తూ ఉంటే, ఇగో నాకు ఎలాంటి పరిస్థితులు జరిగిందని మొత్తం సాక్ష్యం చెప్తూ వచ్చాడు. ముమ్మారు వాడపల్లి ఎలా ఉన్నాడు, దిగంబరికి ఎలా ఉన్నాడు, కపట సహోదరులు ఎలా మోసం చేశారు చెప్తూ వచ్చి, అదే నా సాక్ష్యం చెప్తున్నాడు. అంటే ఇవిగాక సంఘములన్నిటిని కూర్చుని చింతయు కలది, భారము దినదినము నాకు కలుగుచున్నది. ఈరోజు ఎవరైనా సరే నేను క్రైస్తవురాలని అనుకుంటే నీలో ఈ భారం దినదినము కలగాలి. అలాగే ఎందుకంటే మత్తయి సువార్త 11:28 ప్రకారముగా ఒకప్పుడు పాప భారము చేత, లోక భారము చేత, గురి లేకుండా, గమ్యము లేకుండా, రక్షకుడు లేకుండా బ్రతికినటువంటి మనను భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా ఎదుటికి రండి అని ఆ రక్షకుడు మనకి ఆహ్వానం పలికాడు. ఇన్విటేషన్ ఇచ్చాడు. మనకి ఇన్వైట్ చేసుకున్నాడు. మనల్ని వచ్చాము. ఆయన అన్నాడు మన భారాన్ని తీసి మనకు విశ్రాంతిని ఇస్తాడట. ఆ తర్వాత అన్నాడు, ఏదైనా నా కాడి సులుగా, నా భారం తేలిగ్గా ఉన్నది అన్నాడు. అంటే దేవునికి ఒక భారము ఉన్నది. దేవుడు అక్కడ అమరత్యం కలిగినటువంటి వానిగా, మహిమ కలిగినటువంటి దేవునిగా, తండ్రి యొక్క వృక్షస్థానంలో అనుకున్నటువంటి ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ త్రిత్వము గురించి ఇంకా క్రైస్తవ సమాజం అర్థం కాక విజయ ప్రసాద్ రెడ్డి సంబంధించి ఇటువంటి ప్లాట్ఫామ్ మంది ఆయన కంటే ఈయన తక్కువ వాడట. ఇట్లా మాట్లాడుతున్నారు రక్షకుడి కోసం. ఏంటి అర్థం కాలేదు. ఈరోజు ఒక మాట, త్రిత్వం అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం వరకు 66 పుస్తకాలు నుంచి 31,000 వచనాలలో ఎక్కడా లేదు. నేను డిగ్రీ అయిన తర్వాత 2011లో హైదరాబాద్లో మొత్తం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథాలు ఇట్లా ఒక డైరీ పెట్టుకోండి. జీసస్ ఆదికాండం 50 అధ్యాయులు మొదటి చాప్టర్ ఇంటికి వచ్చిన అన్ని రాసి కింద క్యాల్కులేట్ చేసి నేను వచ్చినాను. మొత్తం అంతా రాశాను. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నచ్చేది అలా చదువుతూ బైబిల్ అలా 2 సార్లు 20 సార్లు కంప్లీట్ చేసి 20 సార్లు వచ్చిన. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను అంటే, భక్తుని యొక్క సాక్ష్యము ఏమని చెప్తున్నాడు? సంఘములన్నిటిని కూర్చున్న చింత ఏంది, భారము దినదినము ఉన్నదట. దేవుడు ఏ భారము నుండి మనల్ని విడిపించడానికి రమ్మన్నాడు. ఇప్పుడు ఆయన ఏ భారం పెట్టాడంటే, ఆ అమరత్వం కలిగిన త్రియేక దేవుడు, కృత్రిమైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వస్తే ఆ వచ్చినటువంటి ఆయన కొందరు సోదరులు ఏం చేశాడు, నువ్వు మానవులకి చెందినవాడు, నువ్వు అమెరికాకి చెందినవాడు, నువ్వు వెనకాటమని వచ్చినవాడు అని ఏం పిలిచాడు. సరే క్రైస్తవులైనా సరే ఈయన ఎట్లా పెట్టారంటే, కొంతమంది ఓ సాక్షులు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు, యేసునామం వాళ్ళు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. త్రిత్వం అనే పదం లేదు కదా లేదు. కానీ ఎన్నో వచ్చిన త్రిత్వమైనటువంటి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. దానికి రాత్రి చెప్పినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం 26 వచ్చిన త్రిత్వం ఉందట. మనము నలుగురు చేయదము రండి అని చెప్తుంది. ఎవరు మనం అంటే అక్కడ ఎవరు ఉన్నారు? త్రియేక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. మమ్మల్ని వృక్షము దగ్గర ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి వెళ్ళినారు. త్రియేక దేవుడే వెళ్ళాడు అక్కడికి కూడా. అలా ఎన్నో వచనాలను చూపించగలరు. అది సభ్యులు కాదు. కానీ అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని క్రైస్తవులు కూడా తక్కువ దేవుడు అంటే చిన్న దేవుడు అంటే, పెద్దయ్య గారి చిన్నయ్య గారిని, పాస్టర్ గారిని పెద్దయ్య గారి కొడుకుని చిన్నయ్య గారు అలవాటైపోయింది కదా. అలాగా ఆయనేమో పెద్దయ్య గారు, ఈయన చిన్నయ్య గారు అండి. అలా పరిశుద్ధాత్మ తోడాలంటే మీరు ఇట్లా ఉండరండి. బాధ అనిపిస్తుంది. అంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన ఒక భారము కలిగి వచ్చాడు ఆయన. అదే కదా మీకు మొట్టమొదటి ప్రసంగం చేశాను ఇక్కడ. యోహాను సువార్త 6వ అధ్యాయము
38 వచ్చిన అదే చెప్పారు, నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వాడిని చెప్తూ నెరవేర్చడానికి వచ్చాను. ఇది మొట్టమొదటి మూడు వాక్యం. నేను ఇక్కడ మొదటి ప్రసంగం నేను చెప్పాను, నాకు గుర్తుంటుంది, దేవుడు గుర్తుంటుంది. హల్లెలూయా. అంటే ఆ భారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉంటే, యేసు దర్శనమును పొంది ప్రత్యక్షతను పొందినటువంటి పౌలు లాంటి అనేకులు ఆదిమ అపోస్తలులు కూడా ఈ భారాన్ని కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారని అపోస్తలులైనటువంటి పేతురు సాక్ష్యం. ఈ పౌలుని దెబ్బలు తిన్నాడు, ఏమని సాక్ష్యం ఇస్తుంటే ఇదే అనుకుంటున్నారు, మీరు నా దెబ్బలు చూస్తున్నారేమో, నా నిందల అవమానం చూస్తారేమో. అది కాదు నా ఐడెంటిఫై, అది కాదు మై టెస్ట్ మనీ. ఏంటంటే ఈ సంఘములన్నిటి కూర్చిన చింతలు నాకు కాదు. ఈ రోజు సుధాకర్ రాయ్ గారి కోసం ఒక మాట ఏంటంటే, ఆయన ఎందుకంటే అంతానే ఆయనకున్నది ఏదో చక్కగా సోకంగా ఏంటి తినేసి శుభ్రంగా హ్యాపీగా ఉండొచ్చు. ఆయన రక్షణ పొందిన క్రైస్తవుడు అయితే సరే హ్యాపీగా ఉండొచ్చు. ఆయన మళ్ళా కొంత ఖర్చు పెట్టుకోండి, మొక్కు తిరిగినటువంటి మాలాంటి వాళ్ళని ఇంట్లోకి రప్పించుకుని చాలా ఖర్చు పెట్టుకోండి. ఇంత సమయం ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, వచ్చాం కానీ ఆయన ఏ పనులకి వెళ్ళలేదు, మాతోనే ఉన్నారు. వచ్చిన కానీ ఇంత సమయాన్ని స్పెండ్ చేశారు. నిజంగా నిజం చెప్తున్నాను, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉండొచ్చు, చాలా మంది టైం ఖర్చు పెట్టే వాళ్ళు ఉండరు. మన కొరకు ఒక వ్యక్తి టైం ఖర్చు పెడుతున్నాడు అంటే వాళ్ళు మన ఆత్మీయులు అనే అర్థం పెట్టుకోవాలి. నిజమే, టైం ఎక్కడ స్పెండ్ చేస్తారు చాలా మంది, ప్యాకార్డ్ దగ్గర, జోజు దగ్గర, దాని కొరకు టైం స్పెండ్ చేస్తారు. మిగిలినటువంటి దగ్గర టైం స్పెండ్ చేస్తారండి, చేయరు. కానీ అవసరం సుధాకర్ గారికి టైం మనకి ఇవ్వడం, ఇంతసేపు కూర్చోండి రోజు ప్రార్థన అవసరం అండి. ఏదో వచ్చారో ప్రార్థన చేసి వెళ్ళిపోయి ఏదో కలిగి పెట్టుకుని అయిపోయింది. కాదు, వచ్చారంటే ఖచ్చితంగా మన సమయాన్ని ఉపయోగించుకుని 7 పూటలు పెట్టేసుకోవాలి అనుకున్నాడు ఆయన. 7 పూటలు మాకు తెలియదు అసలు. మేము రావడం కొరకు చెప్పాము, వెళ్ళిపోవడం చెప్పాము, టైం టేబుల్ మధ్యలో ఆయన ఫిక్స్ చేసుకున్నారు అంతే. పరిశుద్ధాత్మ నిర్ణయం అంటే వచ్చారు, ఎలాగా వచ్చింది వచ్చారు కాబట్టి ఇన్ని దినాలు ఇంత సమయం ఉంది కాబట్టి సో ఈ సమయం అంతా మన ఈ విధంగా దేవుడితో గడుపుదాన్ని మంచి ఆలోచన దేవుడు ఇచ్చాడు. మనకి ఇంత సమయాన్ని ఇస్తూ ఉన్నారు, ఇంతసేపు మనతో గడుపుతూ ఉన్నారంటే మనం మేలు కోరుతున్నారని అర్థమండి. కానీ వాళ్ళు మనకు అర్థం చేసుకోవాలి చాలా మంది. నువ్వేం చేసావు, నాకు నువ్వేమిచ్చావు అని ఈజీగా తోడున్నాడు మాట్లాడుతూ ఉండొచ్చు. అలా దేవుడు అక్కడ తండ్రిని విడిచిపెట్టి సింహాసనాన్ని పెట్టి ఈ భూమి మీదకి వచ్చేసాడు. నేను రాసిన ఒక సాంగ్ ఉంటుంది, దాదాపు 80 సాంగ్స్ వరకు దేవుడు రాపించాడు. అందులో ఒక సాంగ్ ఏంటంటే, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను, తండ్రి చేతిని విడిచి నీ చేయి పట్టి నరకపు పొలిమేరలో నీకు తాపించెను, తండ్రి చేతిని విడిచి నీ చేయి పట్టి పాపపు ఊపిరి నన్ను తాపించెను, నరకపు పొలిమేరలే నాకు తాపించెను, నరకపు పొలిమేరలే నీకు తాపించెను, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను, సింహాసనం విడిచి సిలువ మీదకెక్కి ముళ్ళ కిరీటాన్ని తాను ధరించి, సింహాసనం విడిచి సిలువ మీదకెక్కి ముళ్ళ కిరీటాన్ని తాను ధరించి, జీవ కిరీటం నీకు ఇచ్చెను, జీవ కిరీటం నీకు ఇచ్చెను, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను. నిజానికి ఒక మాట, ప్రతి క్రైస్తవుల్లోనూ ఈ అపోస్తులు కలిగిన భారము ఎవరికైనా సరే ఎప్పుడు కలుగుతుందో తెలుసా, బాగానే సిలువ దర్శనం అనేది కలిగినప్పుడు కలుగుతుంది మాట. ఎందుకంటే దేవుడికి ఉన్న కిరీటం ఏంటంటే, మనకేమో రాజరికాలు కావాలి, ఢిల్లీ సింహాసనం నాదే, ఈ ప్రభుత్వం నాది, ఆ ప్రభుత్వం నాది, ఈ సింహాసనం రావాలి, మనుషులందరి మీద పెత్తనాలు కావాలి మానవుడికి. కానీ దేవుడు మనల్ని పెత్తనించాలని వచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడని వచ్చాడు, మన కొరకు ఆయన అధికారాన్ని విడిచిపెట్టాడు.
మహిమను విడిచిపెట్టాడు, అమర్త్యాన్ని అంతటినీ విడిచిపెట్టి దాసుడైపోయాడు. మనల్ని ధనవంతులు చేయడానికి కొద్దిలో పౌలు చెప్పినట్టుగా ఆయన దరిద్రుడు ఎంచబడ్డాడు. ఏ పాపము లేనటువంటి వ్యక్తి మన కొరకు ఇగో ఈ పాపమునంతా మోసినటువంటి వాడుగా లోక పాపమును మోసుకొని కూర్చున్న దేవుని గొర్రెటలు అన్నారు యోహాను ప్రవక్త. ఇంత సాక్రిఫైస్ చేశాడు ఆయన. మధ్యాహ్నం కలిసి ప్రేమ అని చెప్పారు కదా, అన్కండిషనల్ లవ్. ఆ అన్కండిషనల్ లవ్ అనేది ఎట్లా ఉండదో తెలుసా? ఏంటి అంటే ప్రేమ అర్థం చేసుకోవట్లేదు ఈరోజు. తల్లిదండ్రులు బిడ్డలు ఎంతో ప్రేమించి వీరి కొరకు అందరినీ దాచిపెట్టి వీళ్ళు తినక వాళ్ళు ఫీజులు కట్టాలి, వాళ్ళ హాస్పిటల్ హెల్త్ ఇష్యూస్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి మ్యారేజెస్ కొరకు, వాళ్ళ జాబ్స్ కొరకు, ఇలా ఎంతో రకాలుగా సాక్రిఫైస్ చేస్తుంటే తల్లిదండ్రులు ఇలా అంటారు, నాకు ఏం చేసావు అసలు, నువ్వేం చేసావు అని భగవన ప్రాయం చూసుకొని స్నేహాలు చూసుకొని ఎదిరించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళు మేలు కొరకే కష్టపడుతున్నారు, ఎదిరిస్తూ ఉన్నారు, అర్థం చేసుకోవట్లేదు ప్రేమ. అలాగే రక్షకుని ప్రేమ, దేవుని సంఘం అర్థం చేసుకుంటుందా? వధువు సంఘములో నీ ఒక పార్ట్గా నేను ఒక పార్ట్గా ఉండాలని దేవుడిని కోరుతున్నాడు. అందుకే లాంగ్ టైం తీసుకుంటున్నాడు. రెండవ రోజు చెప్పాను, నేను ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నానని ప్రయాణికులని చెప్పాను. వస్తూ ఉన్నాడు ఆయన. వధువు సంఘం సిద్ధపడాలి. వధువు సంఘంలో మనం ముఖ్యమైనటువంటి అవయవాగా మనం మారిపోవాలి అని సిద్ధపడలేదు. భారం లేదు. మరి ఎట్లా? Love is not an attraction. Love is a sacrifice. This is the true love of Jesus. Hallelujah. ప్రేమ అనేది ఆకర్షణతో కూడినది కాదు, నాట్ an attraction. లవ్, ప్రేమ అనేది త్యాగంతో కూడినదట. అది ఎవరి ప్రేమ అంటే దేవుని ప్రేమ. హల్లెలూయా. అంత త్యాగం చేశాడు. ఇంతవరకు మన కొరకు కరిగిపోయాడు కొవ్వొత్తులాగా. ఆయన కొరకు మనం ఎలాంటి భారాన్ని మనం కలిగి ఉన్నాం. సిలువ దర్శనం వస్తే ఆ భారం కలుగుతుంది. నువ్వు ఏ ఊళ్ళో ఉన్నావు, అటు అడవియా, పల్లెటూరా, పట్టణమా, ధనవంతురాలువా, పేదవాడువా, ఆరోగ్యం ఉందా లేదా, నథింగ్. సిలువ 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 వేయబడినటువంటి. అందుకే అన్నాడు పౌలు, మేము సిలువ బట్టి క్రీస్తునే ప్రకటించుచున్నాం. అది చూసిన నాడు, ఆ సిలువ ప్రేమ నీకు దొరికిన నాడు, ఇంత ప్రేమ నన్ను కాపాడుతుందా, ఇంత ప్రేమ నన్ను దర్శిస్తుందా, నేను కావాలి ఈ ప్రేమకి అని నీకు అర్థమైన నాడు నీవు ఆ ప్రేమను ప్రకటించకుండా ఎవరు ఆపలేరు అసలు. అదే ఏ ఒక్కరు కూడా నేను ఆపలేరండి. 30 ఏళ్ళు నా రోగం నన్ను ఆపలేదు, దేవుడికి పరిచయం అవ్వకుండా. ఏజెన్సీ పనులు లేకుండా నా రక్తము, నా బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్, నా హెల్త్ ఇష్యూ ఏమీ ఆపలేదు. ఆ మనగా చచ్చిపోతాను ఇంకా అనుకున్నాను నేను. అలాగే ఎక్కే సంవత్సరాలు అక్కడ చచ్చిపోతాను. ఇంకా ఆశయం చెప్పిన దేవుడి పని చేస్తూ చేస్తూ ఆ పనిలో చచ్చిపోయాను. ఇంకా ధన్యులండి మనం. అదే దేవుడి పని చేస్తూ చచ్చిపోవడం కంటే ఇంకా గొప్ప భాగ్యం ఇంకేముంది అంటే, ఇప్పుడండి భోజనం చేసి అందరితో మాట్లాడారండి, పాస్టర్ గారితో వాక్యం చెప్పాడు, పాటలు పాడాడు, చచ్చిపోయాడు. అది అంత అదృశ్యం. అది అదృశ్యం కాదు ఏంటి, అది గొప్ప ధన్యత అండి. అలాగే ఎందుకంటే దేవుడి పనిలో ఉంటుంట, దేవుడి పనిలో ఉంటుంట. అందుకని భోజనం చేసి మాట్లాడి చచ్చిపోతే అది గొప్ప మరణమా? కాదు కాదు కాదు. మోషే ఏంటి కనాను యాత్రలు అందరిని నడిపించి ఆ కొండకి చచ్చిపోయారు. మోసే కొండకి చనిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఏం చెప్తూ ఉన్నానంటే, సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతుంది అన్నాడు భక్తుడైనటువంటి పౌలు. ఏంటి మాట చెప్తాను, ఆ భారాన్ని దినదినం పౌలు కలుగుతున్నందుకు పౌలుకి ఏమైనా గంత వస్తుందా? ఏంటి కానుకలు వస్తాయని కలిగి ఉన్నాడా? కాదు కాదు. అంటే మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రైస్ట్ అని, ఇది నా బాధ్యత అనుకున్నాడు. సిలువను మోయటం నా బాధ్యత, ఇది నేను చెయ్యాలి. అందుకే నాడు సువార్త ప్రకటించేవాడు నాకు శ్రమ అనుకున్నాడు ఆయన. అంతలాగా దేవుని భారము, దేవా నేను కూడా నీ భారాన్ని మోస్తానని తన జీవితాన్ని అప్పగించుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి నేను ఏం చెప్తూ ఉన్నానంటే, అదే పౌలు అన్నాడు, పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు అని. అర్థం ఏంటంటే, నీ గురి గమ్యం ఐడెంటిఫై భూమి మీద దొరుకుతుంది అనుకుంటున్నావేమో, దాని మీద నీకు దొరకదు. అందుకే పౌలు కోరుకుంది 11:1 అదే చేశాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం మీరు అందరూ నన్ను పోలి నడుచుకోవాలి. భావం లీడర్ అంతే. ఇంకా ఎందుకు ఎక్కడికి అంత దూరం అని నేను నడవలేదు. నేను పేషెంట్ తెలుసా, నాకు ఒళ్ళినప్పుడు వస్తే తెలుసా, కొంత దూరం వస్తే నాకు ఆయాసం వస్తే తెలుసా, పౌలా ఎట్లా ఆగుండి అడుగు చేద్దాం అంటే నడవడం అంటే ఆయన అందులో నడి కాదు, ఆయన నిలిచినటువంటి త్రోవలలో మార్గంలో అర్థం అన్నమాట. ఇప్పుడు మూలవాక్యంలో వెళ్ళి అర్థమవుతుంది. చదవండి మూలవాక్యం. హల్లెలూయా.
భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. ఓకే, ఆయన త్రోవలు మనకు ఎలా తెలిసి చెప్పండి. ఆయన త్రోవలు ఎలాగా? నీటి మీద ఓడ జాడ, బండ మీద పాము జాడ. సామెతలలో భక్తులు చెప్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ మనకి ప్రస్తుతం అవి అప్రస్తుతం. ఆ జాడ మనకు తెలుసుదా? బండ మీద పాము పాకింది. ఏ విధంగా అక్కడ పాము ఉంది అక్కడ. రేపు బండ మీద పాము వెళ్తే దాని యొక్క ఆనవాళ్ళు ఉంటుందో మనకి ఉండదు, జాడ ఉండదు. మరి క్రీస్తు త్రోవలు అంటే క్రీస్తు మార్గం. అంటే ఆయన ద వే అండ్ త్రూ ద లైఫ్ అన్నాడు ఆయన. అనేది అనేక మార్గాలు, ఏ మార్గంలో వెళ్ళిపోయినా మోక్షానికి వెళ్ళిపోతామని. ఏ కొండ ఎక్కేసినా పర్లేదు అనుకుంటున్నారు వాళ్ళు. వైజాగ్లో కొండ, విజయవాడలో కొండ, తిరుపతిలో కొండ, అన్నవారిలో కొండ, సింహాచలం ఎన్ని కొండలు ఎక్కువచ్చినాను నేను. అదే ఏ కొండలు ఎక్కినా నా బ్రతుకు మాటలే. దావీదు ఏ కొండ వరకు అయితే భూమి మీద మొరపెట్టాడో, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. ఎందుకు మొరపెడుతున్నాడు ఆయన? ఎక్కలేని అయితైన కొండ, పరిశుద్ధ కొండ. ఇంకేం చేస్తావు బాబు అక్కడ? ఏమైనా వ్యాపారం చేస్తావా? కోసుకుడికాయలు లేదు, చక్కని నీ మోము చూడా. అంటే హైందవ తత్వంలో మనం ఇక్కడ నుండి అనేక స్థలాలకి ఇలా కొండలు ఎక్కుతున్నాం అంటే అర్థం ఏంటంటే, భూమి నుండి దేవుని యొక్క దర్శనం కొరకు కొంత స్వభావం దూరం వెళ్తున్నావు. అంటే మానవుని ఆలోచనలకు, మానవుని భావజాలానికి, పాపానికి, శాపానికి దూరంగా భగవంతుని దయ దగ్గరకు, ఆయన కరుణ దగ్గరకు వెళ్తున్నామని అర్థం అన్నమాట. దావీదు చెప్తున్నాడు ఆ పాట, ఎక్కలేని ఎత్తైన కొండ. ఈ కొండలు ఏ కొండలు కాదు, ఎవరికి కూడా సరిపోదు, ఆరవలి పర్వతాలు సరిపోవు, అంత ఎత్తైన కొండ. ఆయన ముఖం పరిశుద్ధ కొండ, ఆయన చూడాలనుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు త్రోవలు మనం లేఖనాలు ఉన్నాయని చదివేసుకుని అయిపోయింది. ఎట్లా జరిగితే మరి లేక ఒక అన్ని వస్తాడు, ఏది త్రోలేదు మరి యేసు ప్రభు త్రోవలేదని అడుగుతాడు. అంటే భక్తులకు ప్రత్యక్ష పరిచయమైన ఆ త్రోవలో మనం వెళ్ళిపోవడమే. కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్తాడు, అందులో త్రోవైన మార్గమైన ఒకటే. 103వ కీర్తన 7వ వచనం చదవండి. 103:7. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాడు. మోషేకు అక్కడ ఎంతమంది లేరండి? మనం కౌంట్ చేసుకుంటే సర్వసాధారణంగా ఇంచుమించు అంటే ఒక 30 లక్షల మంది అని చెప్పొచ్చు కదా. 5 నుండి ఇశ్రాయేల్ సమాజంలో ఇంచుమించు ఇక్కడ 4-5 లక్షలు అన్నాడు. ఆ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటే తక్కువ ఒక 30 లక్షలు ఇంచుమించు. ఇన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు, అన్న అహరోను ఉన్నాడు. కానీ మోషేకి తన మార్గంలో దేవుడు బయలుపరిచాడు. అంటే మోషే ఎత్తులు పెట్టా, మోషే అందగాడనా, బలవంతుడనా, జ్ఞానవంతుడనా అంటే లేదు. మోషే దేవునికి లోబడేవాడని అర్థం. హల్లెలూయా. ఏదైనా చెప్తే చేయడానికి రెడీ అవ్వాలి భక్తులు అంతే. నేను మరి చేయడానికి ఉంది పర్లేదా? పడతలే మరి ఇబ్బంది అవుతుందేమో. ఇది ఎట్లా అయితే మనం ముందుకు సాగలేదు అనమాట. భక్తి అంటే చెప్తా, డూ ఆర్ డై, చావోరేవో తీర్చుకోవడమే సిలువ మోయడం అంటే. అందుకే నాగటి మీద చేసి అని తిరిగి వాడు నాకు భక్తుడు కాడంట. అందుకే ఏమన్నా తెలుసా, మీరు అనేకులు బోధకులుగా ఉండొద్దని చెప్పేసి లేకడం. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈజీగా ఏముంది కాష్టం చూస్తున్నారు, చక్కగా వైట్ బట్టలు వేసుకుంటారు, అయ్యి గారు అనుకుంటారు, కూర్చుంటారు, ఇల్లు మంచిగా వాక్యం చెప్పుకుంటారు,
భోజనాలు పెడతారు, వీటికి కానుకలు తీసుకుంటారు. ఇట్లా ఉంటుంది అయ్యగారి పరిస్థితి. అంటే ఇది కనబడదు ఏంటంటే కానుకలు తీసుకుని ఎత్తున టచ్ అంటే ఇదే పోతున్నారు. అక్కడ సేవకుడి వీళ్ళు కొరకు కాచిన నీరు చూడడం లేదు, ప్రసవేదన చూడడం లేదు. వారు ఏదో ఇస్తున్న కొంత చూస్తున్నారు, కానీ ఎంతగా ఈ సేవకుడు ఖర్చు అయిపోతున్నాడు, ఎంతగా వారి కొరకు వీరికి నలిగిపోతున్నారు. వాళ్ళు లోబడకపోవడం చూసి, వారి అవివేకము, వారి అక్రమము చూసి రాత్రులు నిద్రపోవడం మానేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని మూలుగుతూ ప్రభా చూడయ్యా ఈ పరిస్థితి చూడలేదండి. భక్తుల ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటండి? ఏంటి? తిండి లేక ఏంటి? భక్తుడు హ్యాపీగా బ్రతకగలి లోపంలో ఉందండి. భక్తుడి కంటే నాకు తెలిసి గొప్పగా బ్రతికేటోడు ఎవడో లేడు అసలు. అంత హ్యాపీగా బ్రతకగలడు, కానీ అంత మంచి స్థితిని మన కొరకు పౌలి దెబ్బలు ఎవరి కొరకు తిన్నాడు? మన కొరకే, మనకి మాదిరిగా ఉండడం కొరకే. రేపు పొద్దుట మనకి అనేక శ్రమలు చుట్టుముడుతున్నప్పుడు నేను అనుకున్నాను ఈ సేవ చేయడం నా వల్ల కాదు, ఎందుకంటే భయంకరమైన బ్లడ్ మోషన్స్ అయిపోతున్నాయి, ఈ రోగం చంపేస్తూ ఉంది, కళ్ళు తిరిగేసి పడిపోతున్నాను, మాట హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు, రక్త ఎక్కిస్తూ ఉన్నారు. ఇంత భారంతో ఈ సేవ చేస్తుంది అనేకులు నలుదిశలా నన్ను బాధపడుతూ, ఏడిపిస్తూ, గాయపరుస్తూ నేను చచ్చిపోతే బాగున్నాను అప్పుడు. ఇలాగ రకరకాల వెన్నుపోట్లు, అవమానాలు, నిందలకి, రోగం కంటే ఎక్కువగా నా శరీరం నలిగిపోయింది, చచ్చిపోదాము అనుకున్నాక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోలేనే. దేవాలయం తీసుకెళ్ళిపోయిన యానంలో 40 రోజులు ఉపవాసం ఉండి నీళ్లు తాగి బ్రతికాను. నీళ్లు తాగి బ్రతిక 40 రోజులు పేషెంట్గా ఉంది. చాలా కష్టమైంది. దేవాలయం తీసుకెళ్ళిపోయి నేను సేవ చేయకపోతే నీకు ఏమైనా నష్టపెట్టాను. నేను ఏమైనా గొప్ప పండితుని, ఏమన్నా 3 మంది ఉన్నారు సేవకుడు, నేను ఒక్కడి పోతే లెక్క భావం కలిగిన సేవకుడు పక్కనే ఉన్న అర్థం చేసుకోలేనప్పుడు ఎదుగు తీసుకెళ్ళిపోతాను. వివాదాలు, డిస్కషన్స్, ఆర్గ్యూ ఎంతకాలం వేస్ట్, ఎందుకు తీసుకెళ్ళిపో. అప్పుడైనా సరే, మరణం తర్వాత అయినా సరే, అప్పుడైనా నా లోపల ఉన్న భారాన్ని ఒకవేళ గుర్తిస్తారేమో. అలా గుర్తించినా పర్లే, కానీ ఈ సేవ వ్యర్థం కాకూడదు తల్లి. ఇన్నాళ్ళు నీ సన్నిధిలో విత్తినటువంటి నీ మాటలు వ్యర్థం అయిపోకూడదు. అయ్యో అవి వ్యర్థం అవడానికి ఉపవాసాలు చేసింది కాదు తండ్రి అని ప్రసవేదంతో తీసుకెళ్ళిపోయిన వాళ్ళ కాదు ప్రభాని. 40 దినాలు ఉపవాసం నుండి ధ్యానంలో చావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయిన ప్రతిసారి దేవుడు నూతన ప్రత్యక్షత కలగజేస్తూ నన్ను బాధపడుతూ వాడుకుంటూ వచ్చాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచే వారందరూ ధన్యులట. అందుకే చెప్పింది ప్రసంగం అంతా వ్యర్థం అన్నాడు. సూర్యుని కింద అంతా వ్యర్థమైనప్పుడు ఇంకెవరు ఉన్నారు ధన్యులు? అంటే సూర్యునికి పైన ఉన్నటువంటి దాని కొరకు ఈ భూమి మీద మనం మనసు పెడితే ధన్యులు అవ్వడానికి అవకాశం ఉంది. అది ఎలాంటి ధన్యత అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలంటే. ఇప్పుడు అది మీకు షార్ట్ గా చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు ఫలానా మార్గంలో ఒక రౌడీ ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్తే ఆ బంగారం, డబ్బులు అన్ని లాగేసుకుంటాడు, చంపేస్తాడు కూడా. ఇది తెలిసి ఎవరైనా మార్గంలో వెళ్తారా అంటే వెళ్ళరు, ఆగిపోతారు. ఆ మార్గంలో భయంకరమైన చీకటి, కుక్కలు నీకు వెళ్ళామంటే అయితే మొత్తం ఒంటి మీద ఏ బోన్స్ తప్ప స్కిన్ ఎక్కడ ఉంటుందని తెలిస్తే వెళ్తారా? వెళ్ళరు. అలాగే మనము దేవుని యందు భయభక్తులు కలిగినంత ఈ త్రోవలు మానేయకూడదు, ఈ త్రోవలు వెళ్ళాలి మనం. ఒకరోజు ఇట్లానే నాకు ఒక కాకి పెంట ఉండేదన్నమాట. కాకినాడ ఆర్బార్ తెలుసుంటుంది బాగా. జగన్నాథపురం దగ్గర ఆర్బార్ ఉంటుంది. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు ఈ ఫిషింగ్ బోర్డ్కి కొత్త వలలు తయారు చేస్తారు. వాళ్ళు పెద్దమ్మ క్యారేజ్ ఇస్తే అందులో అక్కడ డిగ్రీ చదువుకుని మన వాళ్ళ దగ్గర ఉంది. వెళ్తే తీసుకుని వెళ్తున్నా మామూలుగా ఒక ఆయన చేసి నాకు ఇలా నమస్కారం చెప్తున్నాడు. నేను ఇప్పుడు చెప్పాను నమస్కారం కానీ చెప్పాను కదా. ఆయన చేసి వచ్చి ఏ స్టేషన్ తెచ్చుకోగలుగుతున్నాను. ఏ స్టేషన్ అన్నాడు. స్టేషన్ అనేది ఏంటంటే అదే మీరు ఎక్కడ వచ్చేస్తారు, ఏ స్టేషన్లో వచ్చేస్తారు అన్నాడు. దేనికి వేసుకున్న కాకి పెట్టి చూసి కోరి నన్ను పోలీసుడు అనుకున్నాను. నువ్వు ఫలానా బ్రదర్ని వాళ్ళ పిల్లి గారు కొడుతున్నాను పోలీసుడు అనుకున్నాను. అంటే ఒక డ్రెస్ కోడ్ ఏదో అనిపించి వెళ్ళిపోయాడట. ఇలా కుక్క కలిపోతున్నాడు, దొంగోడు కలిపోతున్నాడు, ఆ వీధిలో ఒకడు ఉన్నాడంటే రకరకాల భయాలు ఉన్నాయి. కానీ నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుడి భయం పోయింది. లేదు, ఆ భయం పోయింది. ఇంకెలా ధన్యులు అవుతాం? ఆ త్రోవలో నడవట్లేదు, ఎలా ధన్యులు అవుతాం? దేవుని అందరి భయంతో మనం ఉంటే కనుక పెద్దగా 2 విషయాలు నేను అక్కడ చెప్పేసి ముగించేస్తాను.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఒక మాట చెప్పాడు చూడండి. 5వ వచనం కూడా ఒకసారి చదవండి. హెబ్రీ 5:11. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు, విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుకోబడెను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుకోయేను కనుక అతడు కనబడలేదు. విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకున్నట్లు కొనుకోబడను. అతను కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడైందని సాక్ష్యం పొందెను. అంటే అనేక తన జీవితంలో కుటుంబంతో ఉన్నాడు. దేవుని మార్గములలో కుటుంబాన్ని నడిపించుకుంటూ తన యాత్రను ముగించాడని అర్థము. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, అక్కడ చూపించిన సమయం మొత్తం ముగిస్తాను. అలాగే 12:9 వచ్చిన హెబ్రీ 12:9. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. వారి యందు భయభక్తులు కలిగి ఉండేది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. చూడండి, అంటే శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు మనం భయపడుతున్నాం. అంటే వాళ్ళు శిక్షకులు అంటే మనల్ని భౌతిక సంబంధంగా గద్దిస్తారు, అవసరమైన పడుతారు, తిడతారు మాట. అంటే అది శరీరానికే చేస్తారు ఏదైనా. మరి ఆత్మకు తండ్రి వారికి మనం భయభక్తులు కలిగి ఉండాలా లేదా? ఉండాలి. ఇంతకంటే ఈ లోకంలో ఇతరులకు అన్నింటికి చీకటికి ఎంతైతే భయపడుతున్నామో ఇంకా ఎక్కువ భయభక్తులు కలిగి ఉండాలి. కనుక ఫైనల్ గా ఇంకా సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతలు 22:4. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలిగించాలంటే ఇక్కడ ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడో మొత్తానికి లేఖనంలో. హల్లెలూయా. అంటే దేవుని అందరి భయం ఏం చేస్తున్నాడు చూడండి. వినయం అనేటువంటి ప్రతిఫలానికి ఏమిస్తుందంట? ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ఇంకెందుకంటే ఏం కావాలి మనకి? అన్ని అక్కడ ఉండిపోయింది మొత్తానికి. ఒక్కొక్క చోట భయం కొరకు రకరకాలుగా భయభక్తులు కలిగి ఉండి ఇవన్నీ కదండి. ఇక్కడ మొత్తం కోట్ చేసింది మొత్తం. అంటే చాలా మంది అనుకుంటున్నారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నాకు ఏం దొరుకుతుంది, నా జీవితం ఎంత ఇది అనుకున్నారు. ఆశా భక్తులకు 73 కీర్తనలు అన్నాడు. ఎందుకంటే నేను నీతిగా భక్తి చేశాను, యథార్థంగా ఉన్నాను, వాళ్ళేమో భక్తిహీనులేమో పుష్టిగా ఉన్నారు, నేనేమో భక్తి చేస్తున్నందుకు నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, ఇంకెందుకు నా బ్రతుకు, నా చేతులు నీతిగా ఉండటం అర్థం అనుకున్నాడు, నిర్దోషంగా ఉండటం అర్థం అనుకున్నాడు. కానీ దేవుడు చూపించాడు ఆ భక్తిని ఎక్కడున్నాడంట? కాళ్ళు జారే చోట్ల ఉన్నాడంట. అప్పుడు 73:26 ఆకాశమందు నువ్వు నాకు ఉండగా లోకంలో నాకు ఏదియో అక్కర్లేదంటాడంట. అంటే అంతవరకు మనోడికి ఆ ప్రత్యక్షత కలగలేదు మాట. కలిగిన తర్వాత అంటాడు ఏదో తినా కూడా ఎవరిదేమన్నా చూసుకుంటున్నాను నన్ను అయ్యో అయ్యో అనుకున్నాడు అనమాట. నేను ఒక మాట చెప్తున్నాను, బైబుల్లో భక్తులు ఎప్పుడో చేసుకోవాలి ముగిస్తున్నాను, అయిపోలేదు కానీ ముగిస్తున్నాను అవసరం లేదు. బైబుల్లో భక్తులు దేవుని త్రోవలో వారు జీవించారు, వారు ప్రయాణం చేశారు, దేవుని మార్గంలో నడిచారు వాళ్ళందరూ. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే దేవుని త్రోవలు అంటే ఏవైతే భయభక్తులు కలిగి ఆయన త్రోవలు అంటే ఇగో 66 గ్రంథాల పుస్తకాన్ని ఇచ్చాడు, 40 మంది ప్రవక్తలు ఇచ్చాడు. ఈనాడు కొత్త నిబంధన సంఘానికి అపోస్తులైనటువంటి పౌలుని ఇచ్చాడు, ఆదిమ సంఘం ఇచ్చాడు, ఆదిమ అపోస్తులు ఇచ్చాడు దేవుడు. ఈ భక్తుల అడుగు చాడలలో మనం నడవాలి. ఆ త్రోవలో నడిస్తే మనకి జ్ఞానము కలుగుతుంది, ఘనత కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, జీవం, ఎవ్రీథింగ్ అక్కడ దొరుకుతాయి మాట. మనకి అదొకటి వదిలేసుకుని మనము ఈ సూర్యుని క్రింద మన సొంత ఐడెంటిఫై కోసం, మన సొంత జ్ఞానాన్ని, అందుకే సామెతలు 3 చెప్పాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ ప్రవర్తన అంతా లేదా ఆయన అధికారులకు ఒప్పుకోను అన్నాడు మాట. కనుక భక్తులు అడుగు జాడలో త్రోవలో మనం నడిస్తే ఒకటే యెహోషువను మోషేని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువకి వేరే లక్ష్యం లేదండి. తాను ఒకటే అనుకున్నాడు, నేను మోషే అనేటువంటి గురువుకు శిష్యుడిని అనుకున్నాడు. ఇప్పుడు ఈయన చేసే డ్యూటీ ఏంటంటే గురువు గారి నోట ఏ మాట వస్తుందో ఆ మాట ప్రకారంగా ఫాలో అయిపోవాలి. లీడర్ దగ్గర అట్లనే ఉండాలి. నీవు ఒక శిష్యుడివై అంటే నీకు నచ్చినట్లుగా నీవు ఉంటే అవ్వదు. ఆ శిష్యులకు సాగదు, కష్టం ఉంటుంది. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ గా సాధనలో తీసుకుంటాడు. మోషే ఉన్నాడు, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా యెహోషువ వెళ్ళిపోతూనే వచ్చాడు. అప్పుడు
ఇశ్రాయేలీయుల పట్ల మోషే ఎంత భారం కలిగి ఉన్నాడో ఆ భారాన్ని చూసి యెహోషువ కూడా ప్రత్యక్షత పొందిన వాడయ్యాడు. లేకపోతే మోసే లేనంత యెహోషువ పారిపోతుంది ఎక్కడ కూడా, ఎందుకురా బలుసు అంటే ఏదో బతుకుంటే బలుసు అంటే బతుకుతుంది అనుకుంటాడు, లేకపోతే బస్ స్టాండ్ లో బట్టాలని నమ్ముకుంటూ బతుకుతుంది అనుకుంటాడు. కానీ భక్తులు వెనకడిగి ఏరియా లేడని ఏం షాపేసే కండి హ్యాపీ లేదు అలా త్రోవలో ఆ మనసు కలిగి. కాబట్టి ఈ రోజు చూడండి దైవజనులు భక్త సింగాన్ని చూసుకోవడం మాట. భక్త సింగారు ఉన్నప్పుడు యథార్థంగా ఎలా ఉన్నాయి సంఘాలండి కదా. ఇప్పుడు చీలిపోయినవి లోదరను బ్రదర్ అన్నో హెబ్రోను అంతే. భక్త సింగ్ దగ్గర నుంచి హెబ్రోను ఈ బ్రదర్ అన్న వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఉన్నటువంటి ఆ క్రమము, అభిషేకము, ఆ నియమము, ఆ మాదిరి ఉండదండి యథార్థంగా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను ఒక మాట, ఫలానాయన గొప్పడు కాదు. నీవు ఏం చేయాలంటే ఆ శిష్యత్వము కలిగినటువంటి మోషే అన్నవా యెహోషువలను బ్రతుకు చూపించాలన్నమాట. న్యాయాధిపతులకి రాజు లేనటువంటి కాలంలో దేవుడు అనేటువంటి ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ఒక స్త్రీ నిలబడి చేసింది. సుసాన కోటలో చాలా చిన్న వయసు కలిగినటువంటి ఎస్తేరు మోటకే నమ్మకముతో ఆ సుసాన కోటలో తన దేవుడికి మొక్కి ఇశ్రాయేలు యూద జనాంగంలో మన నుండి తప్పించినది. కాబట్టి మన జీవితంలో ఒక గురి మనం కలిగి ఉండాలి, ఒక ఆశయం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం భక్తుల త్రోవలో మనం నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా, ఆ భక్తులు నడిచినటువంటి ఆత్మాభిషేకం మన మీదకి వస్తుంది. ఈ రోజు మనకి ధనము కంటే, బలము కంటే, జ్ఞానము కంటే అభిషేకము చాలా చాలా ఇంపార్టెంట్. అభిషేకం నిన్ను స్థిరపరుస్తుంది, అభిషేకం నిన్ను బలపరుస్తుంది, అభిషేకం నిన్ను ఆదరిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ దగ్గరకు పంపిస్తాను, ఇమానుయేలుగా సదాకాలము మీకు తోడై ఉంటాడు. సదాకాలము కూడా తోడై ఉంటాడు. అమ్మలేని నన్ను, నాన్నలేని నన్ను, అమ్మ నాన్నవై లాలించవా, దిక్కులేని నన్ను, ఒంటరైన నన్ను, ఇమ్మానుయేలువై తోడు నిలవవా. అమ్మలేని నన్ను, నాన్నలేని నన్ను, అమ్మ నాన్నవై లాలించవా, దిక్కులేని నన్ను, ఒంటరైన నన్ను, ఇమ్మానుయేలువై తోడు నిలవవా. నా ప్రాణమా, నా యేసయ్యా, నా రక్షకా, నా జీవమా, నా ప్రాణమా, నా యేసయ్యా, నా రక్షకా, నా జీవమా. కరోనా తర్వాత అప్పటికే మా అమ్మగారు కూడా చనిపోయారు, లేకపోతే నాన్నగారు చనిపోయారు. చాలా వెంటనే పరిస్థితుల్లో, భయంకరమైన వేదనలో, దిక్కులేని సాయస్థితుల్లో ఈ సిలువను నేను మొయ్యాలి, నేను ఇంకా బ్రతికి ఉన్నాను కదా, ఈ పని ఆగిపోవడానికి వీల్లేదని రాత్రులంతా నిద్ర మానేసి, భోజనం మానేసి కూర్చోవాడు. అయినాక అన్న చెప్పారు, పాప విషయంలో 8 నెలలతో సేవ చేసి కూడా కూర్చోవాలన్నా. అలాగే తల్లి చనిపోయినప్పుడు కూర్చోవాలనుకున్నాను. ఒక పక్కేమో సేవకుడిగా ఉన్నాను. దేవా, అమ్మలేదని పని ఎట్లా నేను చేయాలి, ఎలా ఆపుకోవడం నాకు ఇష్టం లేదు, చెయ్యాలి, కానీ ఎట్లా చేయాలి, నన్ను నువ్వు బలపడితే తప్ప నా వాళ్ళ కాదు. అప్పుడు ఈ బాధ ఉంటుంది దాన్ని ఇంకా ఉండదు. అలాగే తోడు చెప్తాను, ఇమ్మానుయేలు దేవుడిగా సదాకాలమైన మనకు తోడైతే భక్తులు నడిచిన త్రోవలు మార్గంలో దేవుడు మనం నడిపిస్తాడు. ఆ సామర్థ్యమును, అభిషేకమును, ఆ వివేకమును, ఆ జ్ఞానమును, ఆ బలమును దేవుడే మనకిస్తాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎవరు దాన్ని ఎన్నుకున్నదంటే కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి వారు కాదు, కండలు తిరిగినటువంటి బలవంతులు కాదు, విద్యావేత్తలు కాదు, వ్యాపారవేత్తలు కాదు, మిస్ ఇండియాలు కాదు, హీరోలు కాదు, జీవం కలిగినటువంటి దేవుడిని ఎరిగినటువంటి వారిగా, ఆయన యందు భయభక్తులు కలిగి పైనున్న వాటి వరకు ఈ భూమి మీద ప్రయాసపడినటువంటి పౌలను పోలి నడిచిన వారే అసలైనటువంటి ధన్యులు. ఇట్టి అభిషేకము, ఇట్టి కృప, ఇట్టి ఆనందము, ఇట్టి భారము, ఇట్టి రోషము పరిశుద్ధాత్మ దేవుడు వినిచినటువంటి మానికి లైవ్ ద్వారా వినబోచున్నటువంటి వారికి సదాకాలం అనుగ్రహించి తన బలమైనటువంటి పనులు మనల్ని వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయం దైవజనులు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.